కలుగునుగాక. చేరి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో మనం ఉంటున్నాము. ఆయన మన యొక్క ఆయుష్ను దినము వారీగా ప్రతి సెకండ్, నిమిషం, గంట, రోజు, వారం, నెల మారుతూ ఉన్నాయి మన జీవితంలో. 8 నెలలు గడిచిపోయింది. ఈ సెప్టెంబర్ నెల 9వ నెల దేవుని యొక్క సన్నిధానంలో మొదటి ఆదివార దినము గడపటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము ఒకసారి లేచి నిలబడదాం. ప్రభు యొక్క మాటను చదువుకుని ఆ తర్వాత మనం కూర్చొని మాటలు విందాం. మొదటి పేతురు పత్రిక పైలా పత్రస్ 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పైలా పత్రస్ 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీర విషయంలో జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకున్నాక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమీ లేక ఉండును. చాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా, నీ పాదాల చింతకు చిన్న మందగా సంఘముగా చేరి వచ్చాం. నీవు మాతో మాట్లాడునట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించండి. నీ మాటను మేము అర్థం చేసుకున్నటకు, గ్రహించుటకు, ఆ ప్రకారంగా ఆత్మానుసారంగా జీవించుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. దేవా, నీ బిడ్డలకు ప్రభు నిలబడ్డ నాకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించి మమ్ములను మీ సత్య మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. ప్రియమైన దేవుని సన్నమ్మ, పేతురు గారు చెప్పే చాలా శ్రేష్టమైన మాట ఇది. వాక్య ధ్యానము అప్పుడు కూడా ఈ పత్రిక చాలా అద్భుతమైన వివరణ దేవుడు అనుగ్రహించాడు. ఈ పేతురు పత్రిక చాలామందికి అవసరమై ఉంటున్నది. అంటే అందరికీ కూడా గ్రహించాలి. ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలి అని చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. చాలామంది తపన పడుతూ ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఆలోచనలో కొన్ని నిబద్ధతతోనే ఉంటారు. శ్రద్ధ కలిగి వారు చాలా విషయాల్లో ఏం చేస్తారంటే మార్పు చెందుతూ ఉంటారు. మంచిది. ప్రియమైన వారులారా, ఇప్పుడు పేతురు గారు ఇక్కడ చెబుతున్న మాట, సంఘానికే చెబుతున్న మాట శ్రద్ధగా మనం గమనించుదాం. యేసు ప్రభు వారు శరీరమందు ఏం పొందారండి? శ్రమ పడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఏమండి, భూమి మీద శ్రమ పడని వారు ఎవరున్నారు? సహజంగా వస్తాయి. అయితే ఇప్పుడు మరి ప్రభువు చెప్పే శ్రమ ఏంటి?
ఏమండి? ప్రభువారు చెప్పే శ్రమ ఏంటిది? ఏమండి? యేసు ప్రభువారు మరి పొందిన శ్రమ ఏంటి? సహజంగా మనం పొందుకుంటున్న శ్రమలేంటివి? ఇవి అర్థం కావాలి మనకి. ముందుగా యేసు ప్రభువారు శరీరమందు శ్రమ పడెను, శరీర మరణం పొందారు. మనుషుల యొక్క పాపము ఆయన మీద మోపబడింది. ఆయన కలువరి శిలువలో మరణించబడ్డారు. ఏమండి? తిరిగి లేచారు. మరణం పొందకుండా ఏ ఒక్కరు కూడా పునరుత్థానాన్ని పొందలేరు. ఏమండి? చనిపోకుండా మనము సమాధిలో నుండి లేగలేము. ఏమండి? ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువారు మరణించారు అని రుజువులు, ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆయనని సమాధి చేశారు, అవును. ఆయన సమాధిని కలిసి లేచాడు. ప్రేమైన వారలారా, ఇప్పుడు మనం లోకంలో ఉన్నాము. ఆయన పని ఆయన చేసి మనకి ఉచితముగా రక్షణ ఇచ్చాడు. ఉచితముగా, ఫ్రీ అంటారు. ఫ్రీ అని అంటే దానికి మనం ఏమైనా వెచ్చించి చేయాల్సిన ఏమైనా ఉంటుందా? ఏమండి? ఏమైనా ఉంటుందా? ఏముండదు. కేవలం ఏం చేయాలి? తీసుకోవాలి. ఇప్పుడు ఈ రక్షణ పొందుకోవటానికి లోకంలో చాలామంది వెనుకంజలో ఉంటారు. ఏమండి? పాపము యొక్క వెల నరకం. తెలుసా? ఈ నరకము నుండి తప్పించబడటానికి క్రీస్తు వెల చెల్లించాడు నిన్ను రక్షించటానికి. ఇప్పుడు నిన్ను రక్షించటానికి క్రీస్తు శరీరమందు శ్రమ పొందాడు. ఆ శ్రమ మన శ్రమతో ఎప్పుడు పోల్చుకోకండి. ఎందుకంటే మన శ్రమ జీవనోపాధి సంబంధమైన శ్రమ. ఈ లోకపరమైన భోగేచ్ఛల కొరకు పొందే శ్రమలు అవి. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, అరే ఇప్పుడు కష్టపడితే రేపు ఏమవుతావు? సుఖపడతావు. అవునా? ఈ వయసులో లేదా యవ్వన ప్రాయంలో నువ్వు బాగా కష్టపడి నువ్వు ముందుకు వెళ్తే ముందున్న కాలంలో ఏంటి? సుఖంగా ఉంటావు అని అంటారు. అవునా? అవాస్తవం. ఎవరు కూడా భూమి మీద సుఖంగా ఉన్నట్టు ఏం లేదు, ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, పేతురు గారు క్రీస్తు గూర్చిన విషయాలు చాలా అంటే దగ్గరగా కనులారా చూచినవి తెలియపరుస్తున్నాడు. క్రీస్తు శ్రమ పడెను, క్రీస్తు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసు అంటే మీరును అని అంటే మీరంటే ఇక్కడ ఎవరు? మీరంటే లోకస్తుల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. గమనించాలి, లోకస్తుల గురించి మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే క్రీస్తుని అంగీకరించిన వారి గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తుని అంగీకరించిన వారు. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19 వచనం నుండి చూడండి. జాగ్రత్త వినండి. ఇప్పుడు పేతురు గారి ద్వారా దేవుని మాట వివరించబడతా ఉంది. ఏంటంటే, మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఎక్కడ? ఆత్మ. ఏమండి? చూద్దాం ఇక్కడ పేతురు యోహాను గారు రాసినది ఏమని? లోకమును 19 మీరు లోక సంబంధులైన ఎడల
లోకము తన వారిని స్నేహించిన వారికి ఇంకేం ఇబ్బందులు ఉంటాయి? ఏమైనా బాధలు ఉంటాయా? ఏముండవు. ప్రయోజనం అంటే అంత సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు ఇక తన వారిని స్నేహించును. అయితే ఈ మాట గమనించండి. ఇప్పుడు పేతురు గారు సంఘంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారి కొరకు చెబుతున్న మాట, క్రీస్తు యొక్క మనస్సును ఆయుధముగా ధరించుకోవడం అంటే నీవు పొందబోయే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను నిత్యరాజ్యం వైపు తీసుకువెళ్తాయి. ఆ విషయాన్ని తెలియపరచడానికి ఈ మాటను మనం గమనించాల. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏం చేశాను? ఏర్పరచుకొంటిని. మనం ఏర్పరచుకున్నామా? ఆయన ఏర్పరచుకున్నాడా? ఏమండి? నువ్వు రక్షణలోకి వచ్చావా? ఆయన రక్షణలోనికి తీసుకొచ్చాడా? నేను వచ్చానంటే అబద్ధం అయిపోతే. క్రీస్తు నడిపించాడు, రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాట చూడండి, ఏంటి? నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మును. ఇది మనకి శ్రమ. లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తున్నది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ద్వేషిస్తున్నది? లోక సంబంధులుగా ఉండటానికి మీకు ఇష్టం లేదు కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఈ ద్వేషంకి వీరు ఏమైపోతారంటే కుమిలిపోయి రకరకాల శరీర స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి ఆత్మకార్యాన్ని జరగనివ్వకుండా వీరు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పేతురు గారు సంఘంలో ఉన్న వారందరికీ చెప్తున్నారు ఏంటంటే, క్రీస్తు శ్రమ పడ్డారు. సో మరి అట్టి ఆయుధంను మీరు ధరించుకున్నారంటే మీకు కూడా శ్రమలు వస్తాయి. యేసుప్రభువు చెప్పారు యోహాను సువార్త అయితే 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ఏం ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంలో అయితే ధైర్యం రాదే. ఏమండి? ఎందుకంటే శరీరము పిరికితనంతో ఉన్నది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే యాకోబు 1:7 నేను మీకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. ఎటువంటి ఆత్మ? శక్తి గల ఆత్మ. కానీ యేసయ్య నామములో శక్తి గల ఆత్మనిచ్చాడు, శక్తి గల కార్యాలు చేయటానికి. ఏమండి? ప్రియమైన వారలారా, నీకు ఎదురవుతున్న శ్రమ నిన్ను నిత్యరాజ్యంలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు పొందిన ఆ శ్రమ ఎటువంటిది? ఏమండి? ఆలోచన చేయండి. మనలను నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన బలియాగంగా ఆయన వధించబడ్డారు, ఆయన అప్పగించబడ్డారు, శ్రమ పొందారు. ఆ శ్రమ ద్వారాగా మనకేం దొరికింది? రక్షణ. ఆ శ్రమ ద్వారా మనకేం దొరికింది? ఏమండి? రక్షణ. ఈ యోహాను సువార్త కిందకి చదివితే 20 వచనం ఇంకా కింద, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా. లోకులు నన్ను హింసిస్తే ఎందుకు హింసించారు? యేసుక్రీస్తుని ప్రేమించినందుకు. లోకులు క్రీస్తుని ఎందుకు బాధ పెట్టారు? మంచి చేసినందుకు. లోకులు ఎందుకు క్రీస్తుని సిలువ వేశారు? ఏమండి? నీ జీవితాన్ని మారుస్తున్నందుకు. ఏమండి? ఆలోచన చేయండి. ఇప్పుడు క్రీస్తు మన జీవితాన్ని నూతనపరిచాడు.
నూతన పరిచయిన తర్వాత మనకి ఎదురయ్యేవి శ్రమలు. ఎందుకు ఎదురవుతాయి అంటే నిన్ను క్రీస్తు యొక్క శక్తితో నింపడానికి అవి ఎదురవుతాయి. యేసు ప్రభు వారికి ఆ మరణము పొందే ఆయన చనిపోతున్నది మనకు కనబడుతూ ఉంది. ఏమంటే ఈ పాపం ఈ లోకం అంతా కూడా ఏం చేసింది? క్రీస్తుని చంపేసిందండి. కానీ క్రీస్తులో ఉన్న అద్భుతమైన దేవుని శక్తి ఏంటి? ఆయనని మూడవ దినాన లేపింది. ప్రియులరా, ఆయన లేచాడు, సమాధిలో లేడు ఆయన. ఇది శరీర జీవితం అండి. మనకి ఏదో ఒక దినాన మరణం ఉంది ఈ శరీరానికి. వద్దన్నా కావాలన్నా ఎలాగైనా ఖచ్చితంగా ఈ శరీరానికి మరణం ఉంది. ఈ మరణానికి భయపడేవాడు దేవుని వారసుడు కానేరడు. ఆత్మను అనుసరించి నడుచుకొని వాడు యేసుక్రీస్తు హింస పొందినప్పుడు ఆ హింసలను బట్టి ధైర్యం తెచ్చుకుంటారు వీళ్ళు. అది విశ్వాసపు యాత్ర. ఈ మాట చూడండి, లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసింతురు, నా మాట గైకొని మీ మాట కూడా గైకొందురు, అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు. ఇది మీరు గమనించాలి. ఏమండి, ఇప్పుడు శ్రమ ఎందుకు వస్తుంది? క్రీస్తుని అంగీకరించిన వారి కంటే లోకంలో ఉన్నవారు క్రీస్తుని గ్రహించలేదు, క్రీస్తు గురించి తెలుసుకోలేదు కనుక వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తుని అనుసరించే వారిని ఏం చేస్తున్నారు? బాధిస్తున్నారు. ఎందుకు? వారు క్రీస్తుని ఎరగలేదు, తెలుసుకోలేదు. నీవు తెలుసుకున్నావు, మరి నీవు లోక సంబంధివి కాదు గనుక క్రీస్తు నీలో జీవిస్తూ నీలో తన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు గనుక నీవు ఆ శ్రమలన్నిటిలో కూడా నిలబడే శక్తి సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడండి. ప్రియులారా, ఆలోచన చేయండి. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము, ఆ మాట చూసారా? నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. ఎవరికి? ఎందుకు? యేసుక్రీస్తును సంపాదించుకున్నాము కనుక. ప్రియులారా, ఆలోచన చేయండి. క్రీస్తులో ఉన్న మనము, క్రీస్తుని కలిగిన మనము ఈ లోకంలో ఎదురవుతున్న శ్రమకి బెదిరిపోతే నువ్వు శరీర సంబంధివే. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు, అవునా? శరీరానుసారులు శరీర విషయం మీద మనసు పెడతారు. మరి ఆత్మానుసారులు ఏమంటే కొలెసి 3:2 ఏమని రాయబడి ఉంటుంది అంటే పౌలు గారు చెబుతారు, మీరు పైనున్న వాటిని, ఎందుకంటే ఆత్మానుసారమైనది పైన ఉంది, శరీరానుసారమైనది కింద ఉంది. ఇప్పుడు మీరు శరీరానుసారులైతే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న వాటి గురించే పరుగులు తీస్తారు. లోకులు అదే పని చేస్తున్నారు. అది ఏదో ఒక దినాన నాశనం అయిపోతుంది, తద్వారా ప్రయోజనము ఏమీ ఉండదు. మరి క్రీస్తుని సంపాదించుకున్న ప్రతి ఒక్కరి జీవితము పైలోకంలో నిత్యానందాన్ని పొందుకుంటారు శాశ్వత కాలం వరకు. ఇది తాత్కాలికం, కానీ క్రీస్తులో ఉన్నవారు శాశ్వత కాలాని వరకు వారు ఆనందిస్తారు. ప్రియులారా, ఆలోచించని మాట, నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. ఎందుకంటే క్రీస్తుకు చేస్తారు అంటే క్రీస్తును కలిగి ఉన్న నీకు కూడా ఎదురవుతున్నాయి అని అంటే మీరు ఆలోచన చేయాలి. మీలో క్రీస్తు పని చేయాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తు నీలో తన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. మరి నీవేం చేస్తున్నావు? ఏమండి, శరీర లోకానుసారమైన రీతిలో జీవిస్తున్నావు గనక, పై వాటి మీద నీ మనసు ఉంచట్లేదు కనుక పేతురు గారు ఏమంటున్నారంటే, నువ్వు క్రీస్తు యొక్క మనసును ఆయుధముగా ధరించుకో.
ఈ ఆయుధం ఉంటే నీకు శరీరంలో ఏ నొప్పి, ఏ బాధ, ఏది ఎదురైనా కూడా నువ్వు మరలా పడిపోవు. ఎందుకంటే నీ ప్రాచీన స్వభావం చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఆ ప్రాచీన స్వభావానికి నువ్వు వెళ్ళవు. అందుకనే మా పేతురు 4:2 రెండో వచనంలో ఆ మాట చూడండి. 2వ వచనంలో 4:2 ఏమని, శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట ఏమండి ఏం ఆశలు మనుజ ఆశలు దేవునికి సంబంధించినయా, లోకానికి సంబంధించినయా? ప్రియులారా, మనుజాశలు దేవుని సంబంధమైనవా, లోక సంబంధమైనవా? ఈ మాట శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అంటే ఇప్పుడు నీకు శ్రమ ఎందుకు వస్తుందంటే ఆ శరీరమును ఆధారం చేసుకోకుండా నువ్వు ముందు కొనసాగుతావని. నీకు బాధ ఎందుకు వస్తుందంటే ఈ శరీరం ద్వారా నువ్వు చేయలేవు, ఆత్మ ద్వారా నువ్వు ఖచ్చితంగా చేయగలవు. నీ యొక్క విశ్వాసము పెరుగునట్లుగా ఈ శరీరం మందు ఏమొస్తుంది, నీకు శ్రమ వస్తుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు నీ ఆలోచనలు ఎటువైపు ఉంటాయో తెలుసా? శరీర సంబంధమైన ఆశలు, కోరికల వైపు నువ్వు వెళ్ళవు. ఈ లోక ఆకర్షణకి నువ్వు గురి కావు. అందుకని నువ్వు మనుజ ఆశల వైపు ఇంకా నువ్వు వెళ్ళవు అనమాట. ఇంకా అది కోరిక, అందుకే రాలేదండి, ఇది జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి, అది రకరకాలుగా అన్నీ మనం చెబుతూ ఉంటాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ శ్రమ నిన్ను నిత్య జీవం వైపు తీసుకువెళ్ళేది. ఇప్పుడు పేతురు గారు మరి సంఘంలో ఉన్నవారు అప్పుడు ఆ మాట చెబుతున్నారంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి జీవితంలో వారు పొందుకుంటున్న బాధ ఏదైనా కానీ వాటన్నిటిని అధిగమించే ప్రోత్సాహాన్ని పేతురు గారు సంఘానికి ఇస్తున్నారండి. ఎందుకు అంటే ఇది వరకు మీ క్రియల వలన మీరు పడిపోయారు, ఇది వరకు మీ యొక్క స్వభావం వల్లనే మీరు పాపపు కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు క్రీస్తులో ఏర్పరచబడిన వారు, అంటే ఆయనే పిలిచాడు మిమ్మల్ని రక్షణలోనికి. ఇప్పుడు ఏం పని చేయడానికి అంటే ఎఫెసీ 2:10 ప్రకారంగా, ఎఫెసీ 2:10 ప్రకారంగా క్రీస్తు యేసునందు సత్కార్యాలు చేయటానికై దేవుడు క్రీస్తునందు మనలను ముందుగానే సిద్ధపరచాడు. ఏమండి, ఆలోచన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న నీవు సత్క్రియలు చేయటానికి తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, ఈ రోజుల్లో మంచి చేయాలని వెళ్తే ఏమి ఎదురవుతుందంట అంటూ ఉంటారు కదా చాలామంది. మంచి చేశానండి కానీ ఏమి ఎదురైంది? ఇప్పుడు నేనేం చేయాలి మరి? మంచి బదులు చెడు చేస్తే బాగుంటుంది. మంచి బదులు చెడే చేస్తే ఈ బాధ ఉండదుగా. ఏమండి, ఆలోచించండి ఒకసారి. మనుజాశలు ఎలాగా మనిషిని నాశనం వైపు తీసుకువెళ్తుందో, ఈ మనుజాశ అంటే ఈ దేహం మీద ఉన్న ఆ కోరిక, ఆశ, బ్రతకాలి, నాకేం కాకూడదు అనేది శరీరం యొక్క ఆశ. ఈ ఆశను నెరవేర్చుకోవడానికి మనిషి ఏదైనా చేస్తాడు. ప్రభువారు పాపం చేయలేదు. ఆయన ఎటువంటి దోషము, ఎటువంటి చెడ్డ కార్యాలు చెయ్యలేదు. ఆయన ఏ సాక్ష్యం లేదు ఆయన గురించి. ప్రభువారు పలానా సమయంలో తప్పు చేశాడనేది ఏ ఒక్కరు కూడా ప్రపంచం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా, ఇంకా యుగ సమాప్తి వరకు కూడా ఎవ్వరు కూడా నిరూపించలేరు యేసుక్రీస్తులో పాపము ఉన్నట్టు. ఏమండి, అటువంటి గొప్ప పవిత్రుడు,
మంచి చేసి స్వస్థపరిచి విడిపించి మరణం నుండి లేపి అనేక కార్యాలు చేసిన ఆయనను సిలువకు అప్పగించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటి? ఏమండి, నువ్వు చేసే దుష్ట కార్యం అంటే నేనిచ్చే రక్షణ బలమైనది అని ఆయన చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచన చేయండి, ఆ రక్షణ పొందుకున్న నీవు ఇప్పుడు నీకెదురవుతున్న ఆ దుష్ట కార్యానికంటే నువ్వు పొందుకున్న రక్షణ విలువైందా కాదా? నువ్వు పొందుకుంటున్న శ్రమ దాని ముందు నీ రక్షణ విలువైందా కాదా? ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి ఒకసారి. అలాంటి అపోస్తలులు ఏ పేతురు అయితే యేసు ప్రభువుని ధిక్కరించాడో, నాకు తెలీదు అని బొంకేశాడో, అదే పేతురుని దేవుడు నిలబెట్టలేదా? అదేంటి మరి దేవుడు ఇలా చేశాడు? ప్రభువారిని నాకు తెలియదని చెప్పాడు కదా. అక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు? పేతురు యొక్క సామర్థ్యాన్ని చూస్తున్నాడా? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన చేసే కార్యాన్ని చూస్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా. యేసు ప్రభు వారి యొక్క మాట ఎన్నటికీ నిరర్థకం కాదు. ఆకాశము భూమి గతిస్తే గతించిపోతుంది, కానీ ఆయన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఆయన నీకు వాగ్దానం చేస్తాడు. ఏంటి వాగ్దానం? నా యందు విశ్వాసం ఉంచిన వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. అవును, మరి మనం అందరూ విశ్వాసం ఉంచాము, కానీ శరీర సంబంధమైన క్రియలు ఎందుకు చేస్తున్నారు అని అంటే అపవాదికి లొంగిపోతున్నారు కదా. ఏమండి, ఆలోచన చేయండి. ఈ ఆ వచనాన్ని చదువుతున్నా, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అంటే మీకు శ్రమ ఎదురైనప్పుడు మీరు దేవుని మీద ఆధారపడే జీవితంలో ముందుకు వెళ్తారు. ఆ మాట చూడండి, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలికనేమియు లేక ఉండును. ఇప్పుడు క్రీస్తు మనసు కలిగిన వారు, క్రీస్తు యొక్క మనసు యొక్క ఆయుధముగా ధరించుకొనిన వారు దేనితో జోలి ఉండదు? దేనితో జోలి ఉండదు? ఏమండి, ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. నీరసంగానే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు దేవునికి ఇష్టానుసారముగా ఉండాలనుకునేవారు దేంతో జోలి లేదు. పాపం ఎలా వస్తుంది? ఏమండి, పాపం ఎలా వస్తుంది? తప్పుడు కార్యాలు ఎలా జరుగుతున్నాయి? దేని ద్వారా జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? పిల్లలు ఆలోచన చేయండి. ఎలా జరుగుతున్నాయి? హౌ? ఎలాగా? నీ శరీరం ద్వారా కాదా? నీ శరీరం ద్వారా నువ్వు చేయట్లేదా? అంటే నీ శరీరాన్ని దేవునికి నీవు అప్పగించలేదు. ఆయన పని జరిగించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఏమంటే ఆలోచన చేయండి. కానీ నీవు ఆయనకి అప్పగించుకోలేదు. రోమపత్రిక 12:1 పౌలు గారు ఏమంటారంటే, మీ యొక్క శరీరములను ఎలాగా అంటే బతికి ఉన్నప్పుడే ఇవ్వాలి, చచ్చిపోయిన శరీరం ఇవ్వడం కాదు. ఎలాగా అన్నాడు యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఎటువంటి శరీరాలు ఇచ్చారు? ఆయనకి ఎటువంటి ఇచ్చారు? కుంటివి, గుడ్డివి, మోగవి, పక్షవాయువి, చచ్చిపోయిన ఈ శరీరాలు ఇచ్చారనమాట. మరి ప్రభు వారు ఏం చేశారు చెప్పాలి? ప్రభు వారు ఏం చేశారు? ఏమండి, ఏం చేశారో తెలుసా? వాటిని
దేవునికి మహిమకరంగా నడిచినట్లుగా చేశాడు. ఎవరి కొరకు నడవాలి, ఎవరి కొరకు పని చేయాలి, ఎవరి కొరకు వాడాలి? ఎవరి కొరకు వాడాలి? మరి దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఇప్పుడు సజీవంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఏమి కళ్ళు కనిపించట్లేదా అంటారా ఏంటి? ప్రియులారా, ఆలోచన చేయండి. మీరు పైకి భక్తి గల వారై ఉండి శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. జీవించున్నావని పేరు, ఆ పేరు ఎవరికి కావాలి? లోకానికి కావాలి. దేవునికి ఏ పేరు కావాలి? ఏమండి, దేవుని సంఖ్యలో, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. నువ్వు లోకం దృష్టిలో మరణించి దేవుని దృష్టిలో సజీవముగా ఉండాలి. నేను పట్టించుకోకపోయినా, నేను ప్రేమించకపోయినా, నీకు సహాయం సహాయం చేయకపోయినా, నేను కన్నవాడు, నేను కొన్నవాడు, నేను రక్షించిన వాడు నీకు తోడుగా ఉన్నాడు, అది నీ విశ్వాసముగా నీవు గ్రహించగలిగితే ప్రభువారు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? నువ్వు పాపముతో ఇక జోలి ఏమీ ఉండదు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి ఒకసారి. పాపంతో జోలి మనకి ఉండకూడదని ప్రభువారు చెప్తున్నారు. మరి మనం దేనితో జోలి? మన జోలి పాపం ఎలా వస్తుంది? శరీరం నుండి వస్తుంది. మరి పరిశుద్ధత ఎలా వస్తుంది? ఆత్మలో నుండి వస్తుంది. దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ఆత్మలో నుండి జరుగుతాయి. ఇప్పుడు ఈ ఆత్మకు నువ్వు అప్పగించుకోవాలి అంటే నీ శరీరాన్ని దేవుని కొరకు వాడాలి. నీ శరీరం ఏం చెప్తుందంటే లోబడదు, ఇష్టపడదు. ఎందుకు ఇష్టపడదు? ప్రాచీన స్వభావం ఇంకా శరీరంలో ఉంది. అది ఎప్పుడు పోతుంది? మరణించినప్పుడే పోతుంది. మరణించి ఇంకా అయిపోయింది, అక్కడ అంతం. మరి ఆ మరణం, ఈ శరీరం మరణం రాకముందే ఈ దేహాన్ని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టే క్రమంలో మనకేమి ఎదురవుతుందో తెలుసా? శ్రమలు, బాధలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. వీటిలో మనకి నీర్సిలిపోయి నిరాశ నిస్పృహతో ఉండాల్సిన పని లేదు. నిన్ను మన పాపాన్ని జయించిన వాడు మనతో ఉన్నాడు. అందుకే నేను ప్రభువు అంటున్నా, ధైర్యం తెచ్చుకో, నేను ఈ లోకాన్ని జయించాను అన్నాడు. మరి నీకు ధైర్యం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వేం జయిస్తావు? లోకాన్ని. లోకం అంటే నీ శరీరాన్నే జయిస్తావు. ఇది ప్రభువు నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళిక. ఆయన నీ కొరకు ముందుగానే రాయించిన మాట. అది నెరవేరాలి అని అంటే నీలో కావాల్సినది ప్రభు యందు విశ్వాసం. ఏమండి, బలహీనత ఉంది, అందుకే రాలేదు. బలహీనత ఎక్కడ? శరీరంలో, అందుకే రాలేదా? ఏమండి, అందుకే రాలేదా? ప్రభువారు దారి వెంట వెళ్తూ ఉన్నారు, చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక గుడ్డివాడు, వాళ్ళందరూ ఏంటి ఇంత జన సమూహం వెళ్తున్నారని చెప్పి ఆయన ఎవరు ఏంటని కనుక్కుంటే చిన్నగా వినబడింది. ఏంటి, యేసు ప్రభువారు మెస్సయ్య దారి మార్గం వెళ్తున్నారని. ఇప్పుడు ఈ గుడ్డివాడికి తెలీదు, ఎటు వెళ్ళాడో ఏంటో తెలియదు, ఎంత దూరంలో ఉన్నాడో తెలియదు, ఏం తెలీదు. కానీ ఆయనకున్నది ఏంటి? అడిగాడు. ఏమని? దావీదు కుమారుడు నన్ను కరుణించు. గట్టిగా కేకలు వేస్తూ ఉంటే మీకు తెలుసా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నోరు మోయ్ అన్నారు. ఎవరిని పిలిస్తే? రక్షకుని పిలిస్తే లోకం ఏమన్నది? నోరు మోయ్, ఏం అరుస్తున్నావు నువ్వు అంటే ఆయన అవునయ్యా, సరే అయ్యా, నేను సైలెంట్గా ఉంటానులే అనలేదు. ఇంకా బిగ్గరగా, అంటే ఇంకా గట్టిగా, తన ప్రాణం పోయేంతగా అరుస్తున్నాడు. ఆలోచన చేయండి. ఎందుకు? కేవలం దృష్టి పొందుకోవడానికి అనుకుంటున్నారా మీరు?
ఏమండి, ప్రాణం పోయేంతగా గట్టిగా అరుస్తున్నాడు. కళ్ళు పోతే ఉంది, బతుకుంటే బాగుండు కదా. ఆ ప్రాణం పోయేంతగా అరుస్తున్నాడు గట్టిగా. అప్పుడు యేసు ఆకి ఏమన్నారు తెలుసా? ఆయన తీసుకురండి. ఆయన తీసుకొచ్చారు. ఆయన చెప్పిన మాట, నీకు ఏం కావాలి? ప్రభు వరకు తెలీదా? తెలుసు. ఆయన అడుగుతున్నాడు, నీకేం కావాలి? నేను చూడాలనుకుంటున్నాను. నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీకు చూపునిస్తుంది. సో ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ప్రభుని చూశాడు. నీకున్న ఈ దేహము, నీకున్న ఈ అవయవాలు, నీకున్న ఈ శరీరం మొత్తం కూడా దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. సో ఇప్పుడు దీన్ని ఎలా నువ్వు ఉపయోగిస్తున్నావో ఆలోచన చేయి. ఏమండి, లోకము ఎలా చూస్తుందంటే, ఏదన్నా వస్తువు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని అటు చేసి ఇటు చేసి మొత్తం పాడు చేసేసి పెట్టారనుకోండి, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉంటుందా? ఉండదు. కానీ దేవుని దృష్టిలో యోగ్యమైనది ఏంటో తెలుసా? నీ ఆత్మ కొరకు ఈ శరీరాన్ని ఎంతగా నువ్వు అప్పగిస్తావో, అప్పగించడం అంటే నీకు ఎదురయ్యే శ్రమలన్నిటిని బట్టి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు గ్రహించవని, నీవు అర్థం చేసుకున్నావని నీ యందు ఆనందిస్తాడు. అందుకనే బాధపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. వారి గురించి రాశారు కానీ మిగతా వారి గురించి రాయలేదు. ఎవరి గురించి రాశారు? శ్రమపడువారు ధన్యులు రాశారు, బాధపడువారు ధన్యులు రాశారు. ఈ బాధలు ఎప్పుడు వస్తాయి? మరి నువ్వు ఆత్మానుసారంగా జీవించినప్పుడు వస్తాయి, ఆత్మకు లోబడినప్పుడే వస్తాయి. ఆత్మకార్యం చేయాలని, ప్రభు ఆరాధనలో పాల్గొనాలని నువ్వు వచ్చినప్పుడు, అక్కడ ఏదో నష్టం జరిగిపోతుందని నీ శరీరం చెప్తున్నప్పుడు, అయినా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ఉంటున్నప్పుడు, నీకు ఆ బాధ, ఆవేదన ఎంత ఉన్నా నీలోని ఆత్మకార్యము జరిగించేది సాక్ష్యముగా నీవు నిలబడతావు ఆయనకి వరకు ఈ లోకంలో. ఏమండి, వీరందరూ హతసాక్షులుగా అయ్యారు. హతసాక్షులు అంటే ఏంటి? వారి శరీరాలు అప్పగించి చంపేస్తావా? చంపే, నాకేం భయం లేదు. ఎందుకంటే నేను క్రీస్తుతో పాటు ఆల్రెడీ సమాధి చేయబడ్డాను, మరణించలేదా ఇక్కడ ఉన్నవారు? అందుకనే భయపడుతున్నారా? ఏమండి, ఆలోచన చేయండి ప్రియులరా. మన క్రీస్తుతో పాటు సిలువ బడలేదా? ఆలోచన చేయండి ప్రియులరా. క్రీస్తుకి ఎదురవుతే మరి మనకి ఖచ్చితంగా ఎదురవుతాయి. ఎందుకు? సాక్షార్థమై. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము. ఈ సాక్ష్యం లేకుండా పరలోకానికి ఎవరు కూడా చేరరు, నిత్య జీవాన్ని ఎవరు కూడా పొందుకోలేరు. 21వ అధ్యాయం 13వ వచనం. 12 నుంచి చూడండి. మన శ్రమలు ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును, ప్రభువారు చెప్పారు ఆల్రెడీ, మీరు నా నామము నిమిత్తము ఇంతకు ముందు నేను చదివించిన వాక్యము గుర్తులేదా? రోమపత్రికలో మీరు నా నామం నిమిత్తము, మీకు నా నామం నిమిత్తము వీటన్నిటినీ చేయుదురు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమని, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధికారుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి. ఎందుకు ఇప్పుడు ఈ హింస అంతా ఎక్కడ అంటే శరీరం. ఇప్పుడు శరీరం ఏమంటే
ఎందుకు వచ్చింది ప్రభు, ఎందుకు వచ్చింది రక్షణ? నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించు. మరి ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు జీవించిన వాళ్ళు దుర్మరణాలు చెంది నరకానికి వెళ్ళిపోయారు. ఇష్టానుసారమైన జీవితం. ఇప్పుడు క్రీస్తు కొరకైన జీవితము, వారి జీవితాన్ని అప్పగించుకొని క్రీస్తు కొరకు వారు ముందు కొనసాగుతుండగా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూడండి ప్రియులారా. మీరు నిత్య జీవ వారసులుగా చేర్చబడతారు. ఆయన చేసే కార్యం అదే. ఆలోచన చేయండి. ఈ మాట చూడండి. సమాజ మందిరంలోకును చెరసాలలోకును అప్పగించి హింసింతురు. ఇది చూసారా అందరూ? ఇది మీకు సాక్షార్థమై సంభవిస్తుంది. సాక్షార్థమై. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో హింసింపబడువారు ధన్యులు, దేవుని రాజ్యం. ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే శరీరం జరుగుతుంది. వద్దన్నా కాదన్నా కూడదన్నా ఎంత దూరాలు పరుగు తీసినా ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండు. ఎంత పెద్ద శ్రమ వచ్చినా క్రీస్తుని కలిగి ఉండు. సాక్ష్యంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. సాక్ష్యంగా దేవుడు నిన్ను తన యొక్క నామకంత మహిమ కొరకు నిలబెడతాడు, వాడుకుంటాడు. ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. ఇది మరి నీకు సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 23 నుండి 27 వరకు. చుట్టూ చూచి యేసు ప్రభువు చెప్తున్న ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో చేరుట ఎంతో దుర్లభమని చెప్పి ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపోయారు. అదేంటి ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చిన కారణము అనేకులు రక్షణ పొందటానికి, మరి వీరు ఇలాగుంటే రక్షణ ఎలాగా? ఆ కింద చూడండి, ఆ మాట చూడండి. వారు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ కలిగిన ఈ దేహాన్ని నమ్ముకొని బతికేవారు, తమ దేహాన్ని నమ్ముకొని బ్రతికేవారు. ఇప్పుడు చెప్పాలి మీరు, ఇప్పుడు దేని మీద మీ నమ్మకం? తమ ఆస్తి యందు నమ్మకించు వారు దేవుని రాజులో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒడ్డే దూరుట సులభం. అంటే ఇంత క్లిష్టమైన రీతిగా ప్రభువారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ఇప్పుడు మనకు కూడా అదే డౌట్, మరి మేము ఎలా జీవించాలి? మాకు రోజు కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి. మేము ఎలాగా చేసేది? మేము ఎలాగ అధిగమించేది? మా కష్టాల్లో శ్రమలు ఎలాగ నిలబడేది? ఇలాగైతే మరి మేము నిత్య జీవాన్ని ఎలాగ పొందుకుంటాం? మేము ఆ మాట కిందకి చదువుతాం. అందుకు వారు అధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు ఆయనను అడిగిరి? ఈ మాట శ్రద్ధ గమనించాలి. యేసు వారిని చూచి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, మరి ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారు? రక్షణ ఎవరికి వారు పొందేసుకోవడం సులభం అంటారా? ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనిషి యొక్క ఆలోచనలు వెళ్ళటం వలన వారు దేవుని కార్యాలు పొందుకునే పరిస్థితుల్లో లేరు. ప్రియులారా, ఈ మాట చూడండి. అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. ఆశ్చర్యపోతూ అడిగారు. అందుకు యేసు వారిని చూచి చెప్పాలి, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యము కాదు. ఇది ఎవరికి సాధ్యము? నీకా దేవునికా? దేవునికి. మరి నీవు నమ్ముతుంది, నిన్ను నీవు నమ్ముకుంటున్నావా, దేవుని నమ్ముతున్నావా? లోకం ఏం చెప్తుంది?
నిన్ను నీవు నమ్ముకో అంటది. అవునా? విన్నరా? నిన్ను నమ్ముకుని వెళ్ళిపో అంటది లోకం. నిన్ను నువ్వు నమ్ముకుంటే ఎటెళ్తావో తెలీదు. ఇప్పుడు ఇక్కడ మాట ఏం చెప్తున్నట్టే, మనుషునికి అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. ఏమండి, ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలనంటే నీకు ఎదురవుతున్నది ఏదైనా కూడా, ఏ పరిస్థితి అయినా, ఆఖరికి మరణాంతకరమైన రీతిలో ఉన్న ఆయనకు మీదే మన విశ్వాసం నమ్మకం ఉంచినప్పుడు ఆయన కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. అద్భుతంగా జరుగుతాయి. నన్ను నమ్మిన వారి వలన ఈ క్రియలు జరుగుతాయి. నేను విశ్వాసం ఉంచిన వారి వలన ఈ క్రియలు జరుగుతాయి. ప్రభువారు చెప్పిన అద్భుతమైన విషయాలు. పిల్లరా, ఆలోచన చేయండి. మనము అనేకుల మధ్యలో క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి మనం ఆ రీతిగా ఉండకపోతే ప్రయోజనము ఏమాత్రం లేదు. కనుక గ్రహించండి. ఒక మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 17 నుండి 21 వరకు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇట్టి కాలపు శ్రమలు ఎన్నతగినవి, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా, సృష్టి నాశనమునకు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా, ఇప్పుడు దానిని లోపరచవాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని లోపరిస్తే అది వ్యర్థం అయిపోతుంది, నీ ఆత్మ నిత్య జీవానికి చేరుతుంది. ఇప్పుడు నీవు శరీరాన్ని ఆధారం చేసుకుంటే నీ ఆత్మని నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యపడుతున్నావు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. రక్షణ నీ దగ్గరే ఉంది. అయితే నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండటానికి ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వు నడిపించడానికి నీ వారు నీతో ఉండరు, ఎవరు నీతో ఉండరు. ఏదో ఒక దినాన్న వదిలేస్తారు, విడిచిపెడతారు, దూషిస్తారు, గేలి చేస్తారు, అవమానపరుస్తారు, రకరకాలుగా నిన్ను దూషిస్తారేమో. కానీ ప్రభువు నిన్ను ఏమాత్రము విడువట్లేదు, ఎడబాయట్లేదు. ఆయన నీ తోడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసు, ఆయన కార్యాల ద్వారా నీ జీవితాన్ని బట్టి దేవుడు మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని కార్యాలు జరగాలి అంటే నిన్ను అప్పగించుకోవాలి. నిన్ను అప్పగించుకున్నప్పుడు ఆయన కార్యాలు అద్భుతంగా నీ జీవితంలో జరుగుతాయి. అందుని బట్టి నీవే కాదు, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. నువ్వు ప్రభువులో ఆనందించగలుగుతావు. దేవుని యొక్క అద్భుతమైన సాక్ష్యముగా ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతావు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఎందుకు కార్యాలు ప్రభు చేయాలని ఉద్దేశించినవి ఆలస్యం జరుగుతున్నాయంటే కారణం నీవే. నువ్వురా ప్రభు యొక్క సన్నిధి, ప్రభు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండు, నమ్మకంగా ఉండు. నువ్వు మానేస్తున్నావు అంటే నీవు శరీర కార్యాలు చేయట్లేదా? నువ్వు మానేస్తున్నావు అంటే దేవుని మీద ఆధారపడినది ఏమన్నా కనబడుతుందా అక్కడ? ఏమండి, ఆలోచన చేయండి. నీ కష్టం బాధ వచ్చినప్పుడే ప్రభు యొక్క సన్నిధానానికి వస్తావా? తర్వాత నువ్వు రావా? ఏమండి, ఇవన్నీ కూడా శరీర కార్యాలే కదా. నీ శరీరంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధానంలో ఉండటమే నీకు మేలు, నీకు ఆశీర్వాదం.
నువ్వు ఆత్మలో ధైర్యాన్ని తెచ్చుకుంటావు, బలాన్ని తెచ్చుకుంటావు. ఇది లోకం ఇవ్వదు అటువంటి ధైర్యం. పిల్లలు ఆలోచన చేయండి. అందుకని క్రీస్తులో మనం ముందు కొనసాగాలని ప్రభువు ఈ విషయాలన్నీ తెలియపరుస్తూ ఉన్నారు. మొదటి పేతురు 4వ అధ్యాయానికి వచ్చేద్దాము. ఒక మాట మీరు గమనించండి. 3వ వచనం. మనము ఈ మాట చూడండి. శరీర సంబంధమైన కార్యాలు, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. అంటే ఇంకా చేయాలని ఉందా? ఇవన్నీ ఇంకా చేయాలని ఉందా? అది నాశనానికి కదా. అది చేయకూడదు. చాలు. ఈ మాట చూస్తున్నారా? అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును. ఏమండి, ఆలోచన చేయండి ప్రియులారా. ఈ లోకం ఏంటంటే వారితో రావట్లేదని చెప్పి వారు మిమ్మల్ని గేలి చేస్తారు, వారితో రావట్లేదని చెప్పి మిమ్మల్ని నిందిస్తారు, వారు చెప్పింది చేయలేదని చెప్పి మిమ్మల్ని బాధకి గురి చేస్తారు. మరి దేవుడు అలా చేయట్లేదే. నిన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు. నీ శ్రమ లోకం నుండి వస్తే ఆయన ఆదరణ ఆయన నీకు ఇస్తున్నాడు. నీకు బాధ లోకం నుండి వస్తే ఆయన నెమ్మది నీకు ఇస్తున్నాడు. ఏమండి, ఆలోచన చేయండి. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయి కొని తెచ్చుకున్న బాధ, శ్రమ, ఆ ఇబ్బంది, ఆ దుఃఖము, దానికి ప్రతీక దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, మనసుకు శాంతిని ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ శరీర కార్యాలను బట్టి మీరు ఏం చేస్తున్నారో, ఆత్మ కార్యాన్ని బట్టి మీరు పొందుకునేవి ఎందుకు పొందుకోలేకపోతున్నారో ఆలోచన చేయండి ప్రియులారా, గమనించండి. అందుకనే పేతురు గారు ఇవన్నీ సంఘానికి తెలియపరుస్తున్నారు. ఏంటి? మనము క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు జీవిత మిగిలిన కాలము శరీర ఆశలు, మనుజ ఆశలను అనుసరించి నడుచుకున్నాడు. ఈ మాటలు అర్థమైన వాడు శరీరాశ, మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి, అంటే పాపము చేసే ఈ శరీరమే కారణం. అందుకనే ఈ శరీరం దెబ్బ తగిలినప్పుడు సంతోషించాలి, ఈ శరీరం బాధ వచ్చినప్పుడు సంతోషించాలి. ఎందుకంటే అక్కడ ఈ శరీర కార్యం జరగకుండా బలహీనం అయిపోద్ది కదా, అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. ఏమండి, ఆలోచన చేయండి. చాలామంది రోగం వచ్చింది, ఏం కావాలి? స్వస్థత కావాలి. బాధ వచ్చింది, ఏం కావాలి? విడుదల కావాలి. అక్కర వచ్చింది, ఏం కావాలి? సమాధానం కావాలి. దానికి అంతటికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు కావాలి. అవి వచ్చినప్పుడే వస్తాను అనుకోవడం విశ్వాస క్రియ కాదు. ఏమున్నా లేకపోయినా, ఉన్నవి పోతున్నా విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచటమే మనం ఆయన బిడ్డలుగా పంపించబడిన వారుగా, లోకంలో నుండి వేరుపరచబడిన వారంగా మనం ఉంటాం. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. మరి మనం ఆ రీతిగా క్రీస్తులో ముందు కొనసాగాలి. ఎందుకంటే ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్నాయి చాలా బలహీనతలు, నీకున్నాయి చాలా పరిస్థితులు, సమస్యలు, చెప్పుకునేవి, చెప్పుకోలేనివి, చెప్పుకున్న అర్థం కానివి చాలా ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం నీ దగ్గర లేదు, ఉండదు కూడా. ఖచ్చితం సమాధానం క్రీస్తు యొద్ద ఉంది. ఆయన కొరకు జీవించు. నీ జీవితంలో ఎదుర్కొన్న ఏ పరిస్థితికైనా సమాధానము సాక్ష్యం, నీవే క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడతాం. ప్రియమైన దేవుని సంగమా, మనమందరము క్రీస్తు యొక్క నిత్య రాజ్యము చేరునట్లుగా ఆయనతో పాటు శ్రమ అనుభవింపవలసి ఉన్నది. ఈ శ్రమ నువ్వు అనుకుంటున్నావు నేను బాధ పెట్టడానికో, నేను ఇబ్బంది పాలు చేయడానికో అని, కానీ కాదు. ఇది ఈ శ్రమ, ఈ బాధ నేను
చేరుస్తుంది. ఆయన కార్యాలు నీ జీవితంలో జరిగేలాగా చేస్తుంది. ఏమండి, ఆలోచన చేయండి. ఆ గుడ్డివాడికి ఆ కళ్ళు ఒకవేళ ఉంటే అక్కడ అలా అరిసేవాడా? అలా అసలు అక్కడ ఉండేవాడా? ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. కొరత ఉన్నప్పుడే మనం దేవునికి ఎంతో సమీపంగా ఉంటాం. మన జీవితంలో చాలామంది అంటారు, ఎందుకండి నేను ఇంత ప్రార్థన చేసినా నాకు ఇంత పనులు జరగట్లేదు, అవ్వట్లేదు, ఇంకా ఆలస్యం అవుతుంది అని అంటే, ఆయన కార్యము నీ జీవితంలో జరగడానికి దేవుడు మార్గము చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు ఆ స్థితిలో నువ్వు దేవునికి సమీపంగా అవ్వాలి. నీ ప్రయత్నాలు పనులు కాదు, దేవునికి సమీపంగా అవ్వాలి. అప్పుడు ఆయన నీకు మార్గం చూపిస్తాడు, నీకు తెలియపరుస్తాడు. నిన్నెవరైతే తిరస్కరించారో వారి ముందు గొప్పగా నిలబడతాడు దేవుడు. ఆ రీతిలో మనం అందరం కూడా నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. మనమందరం విశ్వాసముతో, నమ్మికతో మరి ప్రభుకి ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను వెళ్ళాను, నాకు నచ్చినవి నేను చేశాను, వాటి ద్వారా నాకే ప్రయోజనం లేదు. కాబట్టి చూడండి, కొంతమంది అన్నీ ఉన్నా కానీ లోపల ఏదో తెలియని బాధ ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ చూడండి, బాధపడేవారు బాధలు ఉన్నాయి కానీ సంతోషంగా ఉంటారు. ఎందుకు? ఏమండి, ఆలోచన చేయండి. క్రీస్తుని బట్టి, ఆ క్రీస్తు నీలో ఉన్నాడు. నువ్వు బాధపడటం కాదు, సంతోషించడానికి బ్రతుకుట క్రీస్తు కొరకు. అది మరణం అయితే అది నాకెంతో లాభం, ఎందుకంటే నేను ఎదురు చూసే దాని కొరకే. ఈ లోకంలో దేనికి ఎదురు చూసినా అది పొందగానే వరకు నేను ఉంటానో లేనో నాకు తెలియదు. ఏమండి, కానీ ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉంటే దినదినము నూతన బలాన్ని మనం పొందుకుంటాం. మనమందరం ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క సన్నిధానంలో. అలానే మనము కళ్ళు మూసి ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాము. పేతురు గారి ద్వారా దేవుడు తెలియపరిచిన మాట, క్రీస్తు మన కొరకు శ్రమపడెను, అట్టి మనసుని ఆయుధముగా ధరించుకొనుడి అని సెలవిస్తున్నాడు. ఈరోజు నీవు ఆలోచన చేయి, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించు. నీ జీవితంలో ఎట్టి బాధలను పొందుకుంటున్నావు, ఎట్టి శ్రమలను పొందుకుంటున్నావో, వాటన్నిటిలో నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉంటే వాటన్నిటిని ఖచ్చితంగా నువ్వు జయించగలవని నీలోని ఆత్మ నిన్నే బలపరుస్తుంది, నిన్నే ధైర్యపరుస్తుంది. నీ ఎడల ఆయన కార్యాలు జరుగునట్లుగా నీలో విశ్వాసం పొందుతుంది. అప్పుడు నీ మీద నువ్వు ఆధారపడవు, దేవుని మీద ఆధారపడతావు. దేవుని కార్యం జరిగే వరకు ఎదురు చూస్తావు, ఆయన కొరకు సాక్షిగా నిలబెడతావు. మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.